నమస్తే వెల్కమ్ టు వీఫై న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయవరానికి చెందినటువంటి రైతు కంటిపూడి సత్యబాబాకు సీఎం స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. అనంతరం పాస్ పుస్తకంలో ముద్రించినటువంటి క్యూఆర్ కోడ్ను మొబైల్లో స్కాన్ చేసి మ్యాప్ ద్వారా పొలం వద్దకు రైతు అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు వెళ్లారు. రైతు సత్యసాయిబాబా సీఎంకు కృతజ్ఞతలను తెలియజేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో భారతీ విద్యా మందిరం పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులతో కన్నుల పండుగ ముందస్తు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి విజేతలకు పాఠశాల కార్యదర్శి రాచమడుగు చెంచు సుబ్బారావు గుప్తా బహుమతులను ప్రదానం చేశారు. అలాగే కార్యక్రమంలో కమిటీ సభ్యులు వల్లంకొండ సాయి సుదర్శనరావు, పాఠశాల ప్రధాన ఆచార్యులు ప్రసాదరావు, మాతాజీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేవుడు పువ్వు పెట్టేదా గొప్ప అట్లా పట్టుకోండి. ఈరోజు ఎంతో శుభదినం. మన సాంప్రదాయం ప్రకారం సంక్రాంతికి ఈ ముగ్గులు వేయడం ఆనవాయితీ. గత సంవత్సరం కూడా ముగ్గులు అందరూ వేశారు. గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా బాగా తయారైనారు. చాలా సంతోషం. ఇట్లే మీరు ఈ ముగ్గులు మాదిరే అన్ని విషయాలలో బాగా తయారయ్యి, ఇంకా ముగ్గులు అంటే మీరు డ్రాయింగ్ చేస్తారు కదా, డ్రాయింగ్ మాదిరి చేసినారు. బాగా తయారయ్యి చేసి తెలియజేసి మళ్ళీ మీకు పరీక్షలు పరీక్షలు ప్రతి అయిపోయి ఉంటాయి. మళ్ళీ బడి తెలుస్తారు మీకు. బాగా ఇంటికాడ ఉండి అన్ని చదువుకొని పెద్దలకు సహకారం చేస్తూ పెద్దల మాటలు వింటూ అన్ని విషయాలలో చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం మండపేట నియోజకవర్గం రాయవరంలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్తో కలిసి ఘటనపై చర్చించారు. బ్లోఅవుట్ నివారణకు చేపట్టినటువంటి చర్యల వివరాలను సీఎం తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బలు కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేలా తక్షణ చర్యలు తీసుకొని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనకు వచ్చినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురాన్ని పరిశీలిస్తున్నటువంటి సమయంలో ఎక్కడికక్కడ చెత్త కనిపించడంతో అధికారులపై సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ను తక్షణ చర్యలు తీసుకుని పిఠాపురం అంతా క్లీన్ అండ్ గ్రీన్ గా మారేలా చూడాలని ఆదేశించారు. అధికారులు నెల రోజుల్లో పిఠాపురాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. ఇటు చేసావా స్టాండ్ నప్పద్దు స్టాండ్ చెప్పండి చెప్పండి హౌసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాబోయే సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రియదర్శిని బాలవిహార్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజుల విశిష్టతలను ఒకే రోజులో ప్రదర్శించారు. బాలవిహార్ అకాడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య నృత్య దర్శకత్వంలో 7, 8, 9 తరగతుల విద్యార్థులు ప్రదర్శించినటువంటి శాస్త్రీయ జానపద నృత్య కళారూపకం సంక్రాంతి లక్ష్మి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే హిందూ ఉపాధ్యాయురాలు సకినేటిపల్లి సత్యవేణి శిక్షణలో 6వ తరగతి చిన్నారులు ప్రదర్శించినటువంటి హేమంత మంచుల్లో సంక్రాంతి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురానికి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కంతును తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త కన్నుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుట్టలో ఎర్రటి సిక్కులు తెచ్చాడు. చీకటి కాబట్టి నికిలో చుక్కలు తెచ్చి బిఎస్ఎన్ఎల్ సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థ ఎంటర్ప్రైజ్ మైండ్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బిఎస్ఎన్ఎల్ డీజీఎం సత్యప్రసాద్ తో ఈఎం ఇండియా హెడ్ వెంకటేశ్వర్లు, టెక్నికల్ హెడ్ మధు ఒడ్లమాని చర్చలు నిర్వహించారు. ఈ ఒప్పందం ద్వారా నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత నాణ్యతతో అందనున్నాయి. సంస్థలో సుమారు 800 మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 3G నెట్వర్క్ పరికరాలు, ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ అందించనుంది. పోర్టులు, విమానాశ్రయాలు, మైనింగ్ సంస్థలు, ఇంజనీరింగ్ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని డీజీఎం సత్యప్రసాద్ తెలియజేశారు. Now the industry is moving towards the automation in India. Under the industry automation, Government of India promoting the 4G and 5G wireless technology across the India
Under the mission, all the headquarters, state headquarters connected with 10 Gbps internet connectivity. All the mandal headquarters should connect 1 Gbps internet connectivity. Under this mission, most of the connectivity established. Causal analysis అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండ్ టర్బైన్స్ విచ్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఓషన్స్ కానీ లేకపోతే ఎక్కడ రీచ్ అవ్వలేమో అక్కడ డిప్లాయ్ ఉంటాయి కదా, వాటిని కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే మనము ఎవరైనా సూపర్వైజ్ చేయాలన్నా అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేయాలన్నా చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. మాకేంటంటే ఈ పేటెంటెడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానిలో ఏంటంటే సెన్సార్స్ డిప్లాయ్ చేసేసి వాటిల్లో, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ క్రిటికల్ ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, డౌన్ టైం కూడా చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఏం చేస్తారంటే దీన్ని మనము సెన్సార్స్ ఇన్స్టాల్ చేసేసి మీకు దాని నుంచి డేటా ఫీడింగ్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు టైం ట్రావెల్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు. అండ్ అదర్ ఏరియాస్ టు మేక్ షూర్ దట్ అక్కడి నుంచి ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి, మీరేం కంగారు పడకండి. వీఆర్ దేర్ టు సపోర్ట్, వీఆర్ దేర్ టు గివ్ ద సర్వీస్ సో దట్ ఆ ఏరియాస్ అన్ని డెవలప్ అవుతాయి. ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ చూడండి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అప్పులో కట్టినప్పుడు అసలు అంత దూరం ఎందుకు అన్న వాళ్ళే. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లను వేగవంతం చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. 24 నెలల కాంగ్రెస్ పాలన మోసం మరియు పాలన వైఫల్యంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2 సంవత్సరాలుగా పట్టణాల్లో ₹1 కూడా అభివృద్ధికి కాంగ్రెస్ ఖర్చు చేయలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ వారీగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. అలాగే ఈ క్రమంలో హైదరాబాద్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించగా రేపు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నగర కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు పార్టీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై దుర్భాషలాడారని వారు తీవ్రంగా ఖండించారు. పువ్వాడ అజయ్ కుమార్ దయా దాక్షిణ్యాలతోనే మేయర్, ఉప మేయర్ పదవులు పొందినటువంటి వారు ఇప్పుడు పార్టీ మారి ఆయన్ని విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. అజయ్ కుమార్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉంటే ఈ ఖమ్మం నగర ప్రజలు కూడా చూసి నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఆ స్థానంలో కూర్చోవడానికి కారణమే ఆయన. ఇవాళ మీరే చెప్తా ఉన్నారు కదా, నిధులు మీరు పట్టుకొచ్చారని. నిధులు ఏ విధంగా అయితే పట్టుకొచ్చాడో పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒకరిని న్యూజిలాండ్ నుంచి ఇంకొకరిని గుంటూరు నుంచి పట్టుకొచ్చింది కూడా ఆయనే. న్యూజిలాండ్ నుంచి ఒకరిని, గుంటూరు నుంచి ఒకరిని పట్టుకొచ్చి మేయర్, డిప్యూటీ మేయర్ చేసింది కూడా ఆయన. మరి అది మర్చిపోయారు. మరి కాదా? మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయే దాంట్లో అంతకుముందు 5 కార్పొరేటర్లు జాయిన్ చేసిన దాంట్లో మీరు గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. డిప్యూటీ మేయర్ గారు అంతే, ఏంటో ఆ ముక్తార్ గారు మాట్లాడితే అసలు ఆయనకి డిప్రెషన్లో ఎవరున్నారు, వాళ్ళు ఉన్నారు డిప్రెషన్. పార్టీ మారారు అజయ్ గారు, మీరెందుకు అంటున్నారు అని అంటున్నారు. మారట స్వేచ్ఛ ఉంది మనకి, మారచ్చు. కానీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి కడుపులో కళ్ళు మండుతున్నాయి. ఎందుకంటే అసలు పాత కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. కొత్తగా ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి అసలు ఏంటేంటో మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత ఏముందని మేము అడుగుతున్నాం. ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ గారు పార్టీలో ఇంతమంది కష్టపడుతుంటే వాళ్ళని గుర్తించి పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మధుర నియోజకవర్గం బోనకల్లుకు మారడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు భూకే వీరభద్రం మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా వైరాలో కొనసాగుతున్నటువంటి ఎంబీఐ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బోనకల్లు మండల కేంద్రానికి తరలించాలని నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంబీఐ కార్యాలయాన్ని వైరా నియోజకవర్గ కేంద్రంలోనే కొనసాగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు చలపతిరావు, శంకర సుధాకర్, తోట నాగేశ్వరరావుతో పాటు పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 27 సంవత్సరాల నుండి వైరాలో రవాణా శాఖ యూనిట్ ప్రాంతీయ కార్యాలయం కొనసాగుతుంది. దాన్ని వైరా హెడ్ క్వార్టర్ నుండి బోనకల్లుకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది సరైనది కాదు. వైరా ప్రాంతీయ యూనిట్ రవాణా శాఖ యూనిట్ 6 మండలాలకు సంబంధించి కొణిజర్ల, వైరా, తల్లాడ, మదిర, బోనకల్లు, ఎర్రిపాలానికి సంబంధించి సెంటర్ గా వైరాలో కొనసాగుతా ఉంది. దీన్ని బోనకల్లు తరలించడం అంటే ఇటు దూర ప్రాంతాల అన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుంది. అందుకని వైరాలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాన్ని, రవాణా శాఖ కార్యాలయాన్ని ఇదే విధంగా కొనసాగించి అవసరమైతే ఉప ముఖ్యమంత్రి గారి కొత్త కార్యాలయాన్ని మధుర. ఈ రోజు వైరాలో 27 సంవత్సరాలు కొనసాగుతున్న రవాణా శాఖ వైరా పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు తన నియోజకవర్గానికి ట్రాన్స్పోర్ట్ యూనిట్ కార్యాలయం వైరా నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి, బోనకల్ షిఫ్ట్ చేయడానికి సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటికీ రవాణా శాఖ అధికారులు బోనకల్ పోయి స్థలం చూస్తా ఉన్నారు. మేము సిపిఎం గా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా డిమాండ్ ఏంటంటే 27 సంవత్సరాల నుండి ఇటు సత్తుపల్లి, తల్లాడ, వైరా, కొణిజర్ల, ఇటు బోనకలు, ఎర్రుపాలెం, మదిర సంబంధించిన ఒక సెంటర్ పాయింట్ ఉన్నటువంటి వైరాలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బేతంచెర్ల మచ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని జీపీఎస్ పాఠశాలలో కరాటే పోటీలో విజయం సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనేక ప్రాంతాల్లో నిర్వహించినటువంటి కరాటే విభాగాల్లో గెలుపొందినటువంటి విద్యార్థులను గుర్తించి ఏహెచ్ఎస్ స్పోర్ట్స్ స్కూల్ బాలురు కొత్తగూడకు చెందినటువంటి ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత రేగా పాపారావు, ఎస్ఏ వార్డెన్ పెనక ప్రభాకర్, బోడ మంజులాల్ ఎస్ఏ, అలాగే అల్లెం వెంకటయ్య ఎస్ఏ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే ముయ్యబోయిన వెంకన్న, ఉపాధ్యాయులు చుంచ లక్ష్మయ్య, రేఖ సాంబయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కడప జిల్లా నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో అక్రమ అరెస్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 25 మార్చి 2026న భారత్ బంద్ కు ఆయన పిలుపునిచ్చారు. పేద మహిళలకు దుల్హన్ పథకం ఇవ్వకపోవడం, మైనార్టీ కార్పొరేషన్ నిధుల వినియోగం లేకపోవడం, హజ్ హౌస్ నిర్మాణం ప్రారంభించకపోవడం, ఉర్దూ అకాడమీల నిర్వీర్యం వంటి అంశాలను షేక్ జలీల్ విమర్శించారు.
కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులను లోకేష్, చంద్రబాబు నాయుడు ఇతర దేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రసిద్ధం చేసి మార్చి 25న భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్, వైఎస్ఆర్ నాయకుడు మనోహర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు షేక్ జలీల్, నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. నాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం. నేను గుంటూరు పార్లమెంటుగా సభ్యునిగా 2019లో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా మొన్న 2024లో చాందినీ చౌక్ ఎంపీగా, వైనాడు ఉప ఎన్నిక వస్తే మరి కేరళలో కూడా ఎంపీగా పోటీ చేశా. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశా. నిరంతరం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తూ మరి అమరావతి రాజధానిలో ఒక రాజధాని అని ప్రకటించినాక గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 20 నెలలైనప్పటికీ కూడా మాకు రైతులకి ప్లాట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు. మా నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. నారా లోకేష్ గారు అయితే రెడ్ బుక్లో ఎవరైతే ఉండారో వాళ్ళ సామాజిక వర్గాన్ని వదిలేసి మిగతా కులాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని జైళ్లకు పంపిస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెట్టి. తాజుద్దీన్ నేడు యూసుఫ్గూడలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఫాతిమా షేక్ 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ కార్యక్రమంలో హాజరై పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కేక్ను విద్యార్థులతో కలిసి కట్ చేయించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాతిమా షేక్ భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి మహనీయురాలు అని ఎమ్మెల్యే అన్నారు. అలాగే సమాజంలో విద్యకు దూరంగా ఉన్న ముఖ్యంగా బాలికలు మరియు అణగారినటువంటి వర్గాల విద్యాభివృద్ధికి ఆమె చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అలాగే విద్యా సమాజాన్ని మార్చే శక్తి అని నిరూపించినటువంటి ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు. एक मुश्किल, एक नाजुक और एक बुरी बात समझी जाती थी। उस दौर में उन्होंने जद्दोजहद की और सी वत्सल मैडम की, प्रभाकर सर की, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టీచర్స్ కి ఈరోజు ఎన్సిసి కోచింగ్ ఇప్పించడానికి పంజాబ్ నుండి వచ్చినటువంటి రాకేష్ సింగ్, హర్దీప్ సింగ్ వాళ్ళకి, టీచర్స్, స్టూడెంట్స్కి అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అలర్ట్గానే ఉన్నారా? ఎండలో కూర్చున్నారంతా. సరే, ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం ఎందుకు జరుపుకుంటాం తెలుసా? ఎందుకు? ఫాతిమా షేక్ గారి పుట్టినరోజు వేడుకలు మనం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారంటే ఆ రోజు వాళ్ళు పడ్డటువంటి కష్టం, కృషి. సావిత్రిబాయి, జ్యోతిరావు ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు వాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు విద్య అనేది మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు దాదాపు 1840s, 1850s విద్య అనేది కొన్ని వర్గాలకు మాత్రమే ఉండేది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.